అందరికీ నమస్కారం. హృద్యం తెలుగు పద్యం అనేటువంటి శీర్షిక ద్వారా ఇప్పుడు మనం మరొక అందమైనటువంటి తెలుగు పద్యాన్ని నేర్చుకుందాం. ఈ పద్యం హరిశ్చంద్ర నలోపాఖ్యానంలోది. ఇది ఒక ద్వ్యర్థి కావ్యం, అంటే రెండు అర్థాలు వచ్చేటువంటి కావ్యం. ఇందులో హరిశ్చంద్ర కథ, నల కథ కనిపిస్తాయి. హరిశ్చంద్రుడు చంద్రమతితో వనవాసం చేస్తాడు. నలుడు దమయంతితో వనవాసం చేస్తూ ఉంటాడు. ఆ వనవాస క్లేశాలు హరిశ్చంద్రులకు నలునకు అంతగా బాధ కలిగించకపోయినా వారి భార్యలకు, అంటే చంద్రమతికి దమయంతికి చాలా బాధ కలిగించేట. వాడు ఎటువంటి బాధలు పొందారో కవి చాలా చక్కగా వర్ణించాడు. ముందుగా పద్యం చూద్దాం. కట్టెండన్ వదనంబువాడ అడుగుల్ కందన్ కురుల్ వీడ సన్మిట్టల్ రాయగా చేవ కౌనులియ కన్నీరుబ్బ ఘర్మాంబువుల్ దొట్టన్ నట్టడవించరించు సతి నాలోకించు భుజానికిన్ పుట్టెన్ పట్టగరాని శోకము హృదంభోజంబునందయ్యడన్. కట్టెండన్ వదనంబువాడ, ఆ చాలా మట్ట మధ్యాహ్నపు ఎండది. వారి యొక్క ముఖం వాడిపోయిందిట. అడుగుల్ కందన్, కాళ్ళు కందిపోయాయి. కురుల్ వీడ, వాళ్ళ జుట్టు రేగిపోయింది. సన్మిట్టల్ రాయగ చేవ, ఆ స్తనములు ఒరిసిపోయేట. కౌను ఉలియ, సన్న నడుము వంగిపోయింది. కన్నీరుబ్బ ఘర్మాంబువుల్, కళ్ళమ్మట వేడి నీరు వస్తుందన్నమాట. దొట్టన్ నట్టడవించరించు సతి నాలోకించు భుజానికిన్, అటువంటి అడవిలో, అంత తీక్షమైన అడవిలో, తీక్షమైన ఎండలో నడుస్తున్నటువంటి సతిని చూసినటువంటి భూజానికి, భూమి జాయాయి సహా భూజాని అంటే రాజుకి, పుట్టెన్ పట్టగరాని శోకము హృదంభోజంబునందయ్యడన్, అంటే తట్టుకోలేనటువంటి శోకం అతని యొక్క హృదయంలో పుట్టింది అని అర్థం. అంటే అతను తట్టుకోలేనటువంటి శోకానికి గురయ్యాడు అని అర్థం. పద్యం మరోసారి చూడండి. కట్టెండన్ వదనంబువాడ అడుగుల్ కందన్ కురుల్ వీడ సన్మిట్టల్ రాయగ చేవ కౌనులియ కన్నీరుబ్బ ఘర్మాంబువుల్ దొట్టన్ నట్టడవించరించు సతి నాలోకించు భుజానికిన్ పుట్టెన్ పట్టగరాని శోకము హృదంభోజంబునందయ్యడన్. కాబట్టి వారిద్దరూ తమ భార్యలను చూసి చాలా పట్టరాని శోకాన్ని అనిపించారు అని ఈ పద్యంలో ఉండేటువంటి తాత్పర్యం. ఇటువంటి పద్యాలని ప్రతి తెలుగువాడు చదివి ఆకలింపు చేసుకుని తర్వాత తరానికి అందజేయవలసిందిగా కోరుతూ నమస్కారం.